హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మై ఫ్రెండ్ సబ్స్క్రైబ్ చేయండి, ఆ వీడియోని లైక్ చేయండి. రీసెంట్ గా మనకి ఒక న్యూస్ తెగ వైరల్ అవుతుంది. అదే గుజరాత్ లో దొరికిన వాసుకి స్నేక్. ఈ స్నేక్ వరల్డ్ లో అతిపెద్ద స్నేక్ అంట. ఈ స్నేక్ కంటే ముందు మనకి ప్రపంచంలో అతిపెద్ద స్నేక్ వచ్చేసి టైటానోబోవా స్నేక్. ఫస్ట్ మనం టైటానోబోవా స్నేక్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఆ తర్వాత లేటెస్ట్ న్యూస్ అయిన వాసుకి గురించి మనం కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అయితే 1000 kgs కంటే ఎక్కువ వెయిట్ ఉండి అండ్ 48 అడుగులు స్నేక్ ఏదైనా ఉంది అంటే అదే ఇది టైటానోబోవా స్నేక్. ఈ స్నేక్ అనేది 30 మిలియన్ ఇయర్స్ బ్యాక్ కంటే ముందు ఈ టైటానోబోవా స్నేక్ అనేది ఉండేవంట. ఆ కాలంలో అన్ని జంతువులన్నిటికంటే ఈ స్నేక్ అనేది పెద్ద మోన్స్టర్ అండ్ కింగ్ అన్నమాట. సో అలాంటి స్నేక్ ఇలా అంతరించిపోయింది అని దీని స్టోరీ ఏంటి, దీని మొత్తం హిస్టరీ మనం తెలుసుకుంటే, అసలు ఫస్ట్ ఈ స్నేక్ అనేది ఉంది అని ఎలా కనిపెట్టారంటే 2003లో సౌత్ అమెరికాలో కొలంబియాలోని కోల్ మైన్ ఒకటి ఉందన్నమాట. ఈ కోల్ మైన్ లో కొంతమంది జియోలజిస్ట్ స్టూడెంట్స్ ట్రిప్ కోసం వెళ్లారు. అక్కడ వాళ్ళు ఒక విచిత్రమైన ఒక రాయి మీద ఒక ఆకుల మాదిరిగా టెక్చర్ ఉండడంతో అబ్జర్వ్ చేసి దాన్ని వాళ్ళు కొలంబియాలోని జియోలజిస్ట్ వాళ్ళకి చెప్పారు. ఇక్కడ జియోలజిస్ట్ అంటే ఒక రాయి మాదిరి ఏమైనా దొరికితే దానిపైన రీసెర్చ్ చేయడానికి చేసేదాన్ని జియోలజిస్ట్ అంటారు అనమాట. సో దాన్ని రీసెర్చ్ చేసిన వాళ్ళు మళ్ళీ అదే ప్లేస్ కి వచ్చి ఇంకా ఏమైనా అలాంటి టెక్చర్ ఏమైనా దొరికే ఛాన్సెస్ ఉందా అని చూడగా అక్కడ వాళ్ళకి అలాంటివి చాలా దొరికాయి అనమాట. ఇక్కడ సౌత్ అమెరికా కొలంబియాలోని. సో వాళ్ళని తీసుకొని ల్యాబ్ లోకి వచ్చి రీసెర్చ్ చేయగా అది కొన్ని lakhs of years బ్యాక్ బ్రతికిన క్రొకడైల్ యొక్క పార్ట్ ఏమో అనుకున్నారు. కానీ అది తప్పని వాళ్ళకి తర్వాత తెలిసింది. కానీ అది కొంచెం డౌట్ అని తప్పని తెలిసింది. మళ్ళీ వాళ్ళు కొలంబియాలోని కోల్ మైన్ కి వచ్చి అక్కడ రీసెర్చ్ చేయగా వాళ్ళకి చాలా రకాలైన బోన్స్ కనిపించాయి. సో దాన్ని వాళ్ళు ఒక పార్ట్ లాగా విభజించి ఆ తర్వాత పార్ట్ లాగా దానికి స్కేచ్ చేసి రీసెర్చ్ చేయగా జియోలజీకి ఒక న్యూస్ దొరికింది. అదే వాళ్ళు 2009లో ఒక పెద్ద నిజం తెలిసింది అనమాట. ఆ నిజం వచ్చేసి ఈ టెక్చర్, ఈ బోన్స్ అంతా కలిసి మనకి lakhs of years బ్యాక్ అంతరించిపోయిన టైటానోబోవా యొక్క స్నేక్ అన్నమాట. ఈ టైటానోబోవా స్నేక్ ఎంత పెద్దది అంటే ప్రస్తుతం మనకు అందరికి తెలుసు అనకొండా స్నేక్ సౌత్ అమెరికా ఉంటుంది. ఈ అనకొండా స్నేక్ చూస్తే మనం అందరం అంటాం చాలా పెద్ద స్నేక్. ఈ అనకొండా స్నేక్ కంటే ఈ టైటానోబోవా స్నేక్ 10 రెట్లు ఎక్కువ ఉంటుందంట. సో దీన్ని బట్టి చెప్పొచ్చు ఈ టైటానోబోవా స్నేక్ ఎంత పెద్దదని. ఈ స్నేక్ బరువు వచ్చేసి 1300 kgs వరకు ఉంటుందంట అండ్ 48 అడుగులు పొడవు ఉంటుంది అనమాట. ఈ స్నేక్ ఎక్కువ భూమి మీద కంటే ఎక్కువ వాటర్ లో ఉంటుంది. ఇది వాటర్ లో పెద్ద ఫిషెస్ అండ్ తిమింగలాలు, క్రొకడైల్స్ తింటుంది అనమాట. ఇది మనుషులకి హాని కనిపించదు అంటే అప్పట్లో మనుషులు లేకుండా కాబట్టి కొన్ని మిలియన్ ఇయర్స్ బ్యాక్ మనకి జంతువులు మాత్రం ఉండే. ఒకవేళ మీరు ఈ టైటానోబోవా స్నేక్ విజువల్ ని చూడాలనుకుంటే, అంటే విజువల్ అంటే ఈ టైటానోబోవా స్నేక్ ఆకారం చూడాలనుకుంటే, ఇది ప్రస్తుతానికి దీన్ని డిజైన్ చేసి న్యూయార్క్ లో ఉన్న గ్రాండ్ సెంట్రల్ మాల్ స్టేషన్ అనే మ్యూజియం లో ఉందన్నమాట. అక్కడ వచ్చి మీరు ఈ స్నేక్ ఒక విజువల్ అనే ఆకారం చూడొచ్చు. ఇక్కడ వాళ్ళు ఒక డిజైన్ చేసి పెట్టారన్నమాట. ఈ స్నేక్ ఉంటే ఎముకలను తీసి వీళ్ళు ఒక స్నేక్ లాగా తయారు చేస్తారు. అంటే టైటానోబోవా స్నేక్ ఉంటే ఎలా ఉంటుందని చెప్పి ఇక్కడ నేను ఎక్కువ ఈ స్నేక్ గురించి చెప్తా. అసలు ఈ వీడియో అనేది వాసుకి స్నేక్ గురించా లేదా టైటానోబోవా స్నేక్ గురించి అని ఒక డౌట్ అనేది వస్తుంది. సో లెట్స్ గో టు ద వాసుకి. ఈ వాసుకి స్నేక్, సో మనకి ఇక్కడ టైటానోబోవా స్నేక్ గురించి ఒకటి మనకు ఐడియా వచ్చింది, ప్రపంచంలో అతిపెద్ద స్నేక్ గురించి. సో మనకి నెక్స్ట్ ఈ వాసుకి స్నేక్ ఐడెంటిఫై అయింది. ఐడెంటిఫై అవ్వముందుకు మనకి టైటానోబోవా స్నేక్ అతిపెద్ద స్నేక్ అన్నమాట. కానీ ఇప్పుడు ఈ వాసుకి స్నేక్ అన్నిటికంటే పెద్ద స్నేక్ అన్నమాట. అసలు ఈ స్నేక్ కొంచెం హిస్టరీ తెలుసుకుంటే ఇది ప్రస్తుతానికి పెద్ద స్నేక్ అనమాట. ఈ స్నేక్ కంటే ముందు మనకి టైటానోబోవా స్నేక్ ఉండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్నేక్ అనేది మనకి గుజరాత్ లోని ఒక ఫాజిల్ అంటే ఆ స్నేక్ యొక్క ఎముకలు ఇవన్నీ దాన్ని మనం ఫాజిల్స్ అంటాం అనమాట. ఈ ఎముకల్ని వాళ్ళు గుజరాత్ లో కనిపెట్టారు. అయితే ఈ ఎముకలని చూసి ఇది ఒక వాసుకి స్నేక్ అని చెప్పి అక్కడ ఉన్న సైంటిస్టులు నిర్ధారణ చేయగా, జియోలజిస్ట్ సైంటిస్ట్ నిర్ధారణ చేయగా, దీన్ని నార్మల్ పీపుల్ అయితే దీన్ని పెట్టలేదు. దీన్ని డైరెక్ట్ సైంటిస్టులే దీన్ని వాసుకి అని పేరు పెట్టారు. ఈ వాసుకి స్నేక్ అనేది ఆ మహాశివుడి మెడలో ఉండే వాసుకి స్నేక్ అంటారు అనమాట. సో చాలా మంది ఈ వాసుకి గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే, ఈ వాసుకి స్నేక్ గురించి మన పురాణాల్లో ఒక స్టోరీ ఉందన్నమాట. అది అందరికీ తెలుసు. మన హిందూ పురాణాల్లో వాసుకి స్నేక్ మొత్తం నాగర్లోకానికి కింగ్ అనమాట. ఈ వాసుకి మహాశివుడి మెడలో ఉంటుంది. మన మహాశివుడి విగ్రహం చూస్తే దానిపైన ఒక స్నేక్ ఉంటుంది. ఆ స్నేక్ మనం వాసుకి స్నేక్ అంటాం అనమాట. ఈ వాసుకి స్నేక్ ఒక బ్రదర్ వచ్చేసి మనకి ఆదిశేషుడు. ఈ ఆదిశేషుడు ఎవరో మనకు తెలుసు, విష్ణుమూర్తి ఈ ఆదిశేషుడు యొక్క పడగలను కూర్చుంటాడు అనమాట.
అయితే దేవతలందరికీ అమృతం దొరికే టైంలో ఈ వాసుకి స్నేక్ వాళ్ళు చాలా హెల్ప్ చేసిందని చెప్పాలి. ఇది మనకి పురాణాలు ఉందన్నమాట. ఈ పురాణాల్లో అమృత చిలికే టైంలో ఈ దేవతలందరికీ వాసుకి స్నేక్ చాలా హెల్ప్ చేసింది. అసలు ఈ వాసుకి స్నేక్ లేకుంటే హెల్ప్ చేయకుంటే అమృతం తీసే ప్రాసెస్ అనేది చాలా చాలా పెద్ద కష్టంగా ఉండేది. ఎందుకంటే ఇక్కడ దేవతల రాక్షసుడు మధ్య ఫైటింగ్ క్షీరసార సముద్రంలో లాగడం అనమాట. ఈ క్షీరసార సముద్రం లాగడం అంటే పాల సముద్రం లాగితే దానికి మనకి అమృతం వస్తుంది అనమాట. ఈ అమృతం లాగా ప్రాసెస్ లోనే ఈ స్నేక్ అనేది వాసుకి స్నేక్ అనేది ఒక పెద్ద పర్వతం చుట్టుముట్టింది. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఎవరెస్ట్ శిఖరం, ఈ ఎవరెస్ట్ శిఖరం అంత పెద్ద పర్వతం అంత ఒక పర్వతాన్ని చుట్టేసేంత దీనికి బలం ఉందంటే మనం ఈ వాసుకి స్నేక్ ఎంత శక్తివంతమైందో మనకు చెప్పొచ్చు. అయితే ఇప్పుడు గుజరాత్ లో దొరికిన వాసుకి స్నేక్ సైంటిస్టులు పెట్టిన పేరు వచ్చేసి వాసుకి ఇండిగోస్. వాసుకి ఇండిగోస్ అని పేరు ఎందుకు పెట్టారంటే ఈ స్నేక్ ఇండియాలో దొరికింది కాబట్టి దీనికి వాసుకి అని పేరు పెట్టారు. అండ్ ఇండియాలో దొరికింది కాబట్టి దీనికి ఇండిగోస్ అని పేరు పెట్టారు. ఒకవేళ ఇది వేరే కంట్రీలో దొరుకుంటే దీనికి విచిత్రమైన పేరు పెట్టేవారేమో, నాకు డౌట్ అనిపిస్తుంది. ఇంకోటి ఇక్కడ ఈ వాసుకి స్నేక్ గుజరాత్ ముచ్చుట గ్రామంలో దొరికింది. ఈ వాసుకి ఫోజిల్స్ అంటే ఎముకలు మొక్కలు ఇవన్నీ మనకి ఎముకల పాటు అనేది మరి ఇది 2005 దొరికింది గుజరాత్ లోని. ఇది దొరికిన తర్వాత సైంటిస్ట్ దీన్ని రీసెర్చ్ చేయగా ఫస్ట్ దీన్ని ఆస్ట్రీస్ గా సేమ్ మన టైటానోబాస్ స్నేక్ లాగా ఫస్ట్ ఇది ఏమనుకున్నారంటే ఇది క్రొకోడైల్ ఏమో అనుకున్నారు. ఎందుకంటే క్రొకోడైల్ యొక్క ఎముకలు అది మొత్తం ఆస్ట్రీస్ కొంచెం దీనికి మ్యాచ్ అవుతాయి అనమాట. సో వీళ్ళు ఫస్ట్ క్రొకోడైల్ అనుకున్నాడు. ఆ తర్వాత దీన్ని వీళ్ళు నిర్ధారించకుండా కొంచెం డౌట్ లాగా పెట్టేసి మళ్ళీ దీని రీసెర్చ్ ఇంకా కంటిన్యూషన్ చేయగా ఆ తర్వాత 9 years తర్వాత దీనికి టైం పట్టింది రీసెర్చ్ చేయి. అల్టిమేట్ వీళ్ళకి తెలిసింది అంటే ఇది క్రొకోడైల్ అస్సలే కాదు, ఈ స్నేక్ అనేది ఇది మొత్తం రీసెర్చ్ అనేది ఒక స్నేక్ అనమాట. ఈ స్నేక్ వారు వాసుకి స్నేక్ అని పెట్టారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది వాళ్ళు 2024 పబ్లిష్ చేశారు. మనకి ఈ స్నేక్ మొత్తం 47 million బ్యాక్ బతికిందంట. వెయిట్ వచ్చేసి 1000 kgs కంటే పైన ఉంటుంది. అండ్ లెంత్ వచ్చేసి 36 నుంచి 49 అడుగుల వరకు పొడుగు ఉంటుంది అనమాట ఈ స్నేక్. అండ్ దీని ఫోజిల్స్ దొరికింది పండారావు లైటింగ్ మైన్ అనే ప్లేస్. ఈ ప్లేస్ వచ్చేసి కుచ్ డిస్ట్రిక్ట్ అండ్ గుజరాత్ స్టేట్ లో ఉందన్నమాట. ఈ స్నేక్ టైటానోబాస్ స్నేక్ అంటే చాలా ప్రమాదమైన తింది. ఎందుకంటే ఇక టైటానోబాస్ స్నేక్ మనకి చేపలను తింటుంది. అండ్ ఇది ఓన్లీ వాటర్లో అనమాట. వాటర్లో నదిలో సముద్రంలో ఉన్న చేపలని తిమింగాలను తింటుంది అనమాట. కానీ ఈ వాసుకి స్నేక్ ఏకంగా మనుషులని మింగుతుందంట. ఈ వాసుకి అండ్ పురాణాల్లో ఉండే వాసుకి స్నేక్ ఏమైనా సంబంధం ఉంది అంటే నాకు తెలుసు అసలు సంబంధం లేదని చెప్పొచ్చు. అది ఎందుకంటే అది ఖచ్చితంగా లేదని చెప్పొచ్చు. ఎందుకంటే పురాణాల్లో ఉండే వాసుకి స్నేక్ మంచి కోసం ఎక్కువ వాడుతుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే క్షీరసాగర సముద్రంలో అది ఆ స్నేక్ అనేది వీళ్ళకి హెల్ప్ చేసింది, దేవతలకు హెల్ప్ చేసింది. సో దేవతలకు హెల్ప్ చేసిందంటే ఆ పాము అనేది మంచి స్నేక్ అని చెప్పొచ్చు. అది ఇంకోటి మహాశివుడు యొక్క మెడలో ఉంటుంది. సో మహాశివుడి మెడలో ఉందంటే అది పాజిటివ్ కోసం ఉన్నట్టు. కానీ ఇప్పుడున్న టైటానోబాస్ దొరికిన యొక్క ఎముకలున్న ఈ వాసుకి ఏకంగా మనుషులు మింగుతుందని చెప్పొచ్చు. అది చెడు కోసం ఎక్కువ వాడతారని చెప్పి. అయితే ఇండియాలో ఈ స్నేక్ దొరికింది కాబట్టి దీన్ని వాసుకి అని పేరు పెట్టారు. ఇండియాలో ఉన్న స్నేక్ ఒక ఫాజిల్స్ దొరికింది కాబట్టి దీన్ని వాసుకి అని పేరు పెట్టారు. అయితే ఇక్కడ టైటానోబాస్ స్నేక్ కానీ లేదా వాసుకి స్నేక్ కానీ కొన్ని మిలియన్స్ బ్యాక్ ఉండేటి అంట. ఆ తర్వాత అవి అంతరించిపోయాయి. అవి అంతరించిపోయినట్టు నాకు తెలిసినంత వరకు ఒక పెద్ద ఆస్ట్రోనాట్ వచ్చి అంటే ఆస్ట్రోనాట్ పెద్ద రాయి అనమాట. ఆ రాయి అనేది ఒక గ్రహం అంటుంది. అంత పెద్ద రాయి అనేది వచ్చి భూమిపై పడి భూమి నాశనం అవ్వడం, లేదంటే ఏదైనా ప్రకృతి విపత్తి వచ్చి మొత్తం నాశనం అవ్వడం అది జరిగి ఉంటుంది. అందుకే ఈ జాతులను అంతరించిపోయాయి. నాకు తెలిసి కొన్ని మిలియన్ ఇయర్స్ బ్యాక్ చాలా పెద్ద పెద్ద జంతువులు ఉండేవి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ టైటానోబాస్ స్నేక్ అండ్ ఇప్పుడు దొరికిన వాసుకి స్నేక్ అండ్ గాడ్జిల్లా ఇలాంటి పెద్ద పెద్ద జంతువులు. సో వాళ్ళతో కంపేర్ చేస్తే వాళ్ళు కొన్ని మిలియన్ ఇయర్స్ బ్యాక్ బతకారంట. సో వాళ్ళతో కంపేర్ చేస్తే మనుషుల లైఫ్ చాలా చిన్న లైఫ్, స్మాల్ లైఫ్ అనమాట. కానీ ఈ చిన్న స్మాల్ లైఫ్ లోనే మనం భూమికి కానీ ప్రకృతి కానీ డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ గా మనం చాలా నష్టం పడుతుంది. అది మనకి ఎలాంటి డౌట్ లేదు. ఫుల్ మన నేచర్ కి ఫుల్ మనం ఇంపాక్ట్ ఎక్కువ చేస్తున్నాం, నష్టం చేయడం అనమాట, ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా. కానీ ఈ జంతువులు కొన్ని మిలియన్ ఇయర్స్ బ్యాక్ బతికింది. అవి వాళ్ళ యొక్క మనుగడ కోసం బతికింది. అంతే కానీ మనం చేసేది ఏంటంటే మనం లగ్జరీ కోసం, విలాసంత కోసం మన నేచర్ ని పాడు చేస్తున్నాం. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన యొక్క వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఆ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ, బాయ్.